వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఏ దేవుడి ఆలయమైనా మన ఊళ్ళో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ రామాలయం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే శ్రీరాముడు మన రాముడు. మనం ఎలా ఉండాలో, ఎలా బతకాలో ఆయన జీవితమే మార్గనిర్దేశం. మరి శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున భగవాన్ శ్రీరాముని జన్మదినాన్ని పురస్కరించుకొని దేశంలోని వివిధ ప్రాంతాల్లో భక్తులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అయోధ్య, రామేశ్వరం, సీతామఢి వంటి గొప్ప ప్రదేశాల్లో ఈ పండుగ వైభవంగా జరుగుతుంది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం, ఒంటిమిట్ట, తిరుమల వంటి ప్రముఖ ఆలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇదే సందర్భంలో వాణిజ్య వ్యాపార కేంద్రమైనటువంటి మిర్యాలగూడ పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా వాసవి నగర్లోని 5వ వీధిలో శ్రీరామ కళ్యాణ వైభవంతంగా నిర్వహించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని కాలనీ వాసులు ఆనందంగా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకి ఆలయ కమిటీ అధ్యక్షుడు కొనకంచి వీరరాఘవులు భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ధీరావత్ గోవర్ధన్ నాయక్, ఐతగౌని మలేష్ గౌడ్, సొంగం శెట్టి సైదులు, ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి, ఉమ్మనేని శ్రీనివాసరావు, యాదగిరి రెడ్డి, బొబ్బిడి శ్రీనివాస్ రెడ్డి, హనుమంతరెడ్డి, పరిటాల బ్రహ్మేశ్వరరావు, కట్టబడిన శ్రీనివాస్, లక్ష్మణ్, శేఖర్ రెడ్డి, బాలయ్య, సాయి కుమార్ యాదవ్, యాదగిరి గౌడ్, నిరంజన్ తో పాటుగా మహిళా భక్తులు నాగసుధ, విజయ, మాధవి, జ్యోతి, విమల, శ్రీదేవి, బిందు, కరుణ, సత్యావతి తదితరులు పాల్గొన్నారు. మంగళారం తీసుకొని చూపించండి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతే మధుష్యో ధానేతే ఏకదా బ్రహ్మణముపహరతే ఏకదైవ ఇదమానమాయుస్తేజో దధాతే ఆనందకర్పూరమండల నీరాజనం దర్శయామి. ఓం హర్యప్రజాం గోపాయ అమృతత్వాయ దేవతే జాతం నియమనాం చ అధర్వకృతం మే గోపాయ రామన్నమిహాయుషే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదతే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆనందకర్పూరమండలనీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒకసారి ఆ మేళం తప్పు చేయమనండి. అక్షతలు పూలు తీసుకోండి. ఓం మధ మంత్రపుష్పం సుముఖస్తే దండస్థకవిలో గజకర్ణకః లంబోదరశ్చ వేడుక విఘ్న రాజోగణాధిపా ధూమకేతుర్గణ అధ్యక్ష పాలచంద్రో చెప్పండి. రుద్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వేదోక్త దివ్య సువర్ణ ఆత్మప్రదక్షిణ త్రైకుత్య నమస్కారాలు సమర్పయామి. పునః సర్వం శ్రీ ఏతత్ఫలం మహాగణాధిపతి గణాధిపతి ప్రసాదం.
चित्रते श्रीशैल श्री वेंकटाचलादि पुण्यानदि पवित्रते వలయాకారణ అమ్మ అది తర్వాత జరుగుతుంటే మధ్యలో శ్రీశైల శ్రీ వెంకటాచల పుణ్యానది పవిత్రతే రుద్రాశైర్వర్ష సహస్రసామసానే ఏకైకమారుకామకర్ష సర్వరాస్య పకర్ష సంహితకాల బ్రహ్మలోకే నిత్య నివాస చిత్యర్థం వైశ్చంద్రమండల పర్యంతం రుద్రాశైర్వర్ష సహస్రసామసానే ఏకైకమారుకామకర్ష సర్వరాస్య పకర్ష సంహితకాల బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం విధా త్రిగుణీకృత అగ్నిష్టోమ భద్రాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ మౌండరీక అశ్వదిత్య అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలాభాప్యర్థం సారంకృత సహిరణ్యోదక కన్యాదానమహం కరిష్యే కన్యాంకరక సంపన్నం श्री सीतारामचंद्र स्वामी नमः। श्री सीतारामचंद्र स्वामी कल्याण महोत्सव समये महासंकल्प मंत्र पठनं करिष्ये। अथानन्तवैद्यस्य श्री वराजनारायणस्य चिन्त्या पर्वत शक्या परिप्रियमाणस्य महाजलोकमध्ये परिभ्रममाणा अनेक कोटि ब्रह्माण्डानामेकतमे व्यक्ताव्यक्त महदहंकार प्रविद्यापत्तेजो वायुराकाशाद्यावरुणैरावृते अस्मिन् महद ब्रह्माण्ड खण्डयोर्मध्ये आकाशशक्ति श्री वराहकूर्मानन्त अष्टदिग्गजो परिप्रतिष्ठितस्य अतरवितल सुतलतरातर रसातर महातरादि सप्तपाताललोकाख्यानाम् उपविभागे भूलोक भुवर्लोक सुवर्लोक जनलोक महालोक तपोलोक सत्यलोकाख्यानाम् अधोभागे महानारायमानं भूतवते नैनवते सिद्धवते गान्धवते काञ्चीवच्चा रकावच्चादि पुण्यपुरपुराधिते इन्द्राग्नियमनुष्टवर्णवायुकुबेर ईशान्यारुष्टदिक्पालकपालिते लोकालोकजले नवरगते महेन्द्रमलयशक्ति हिमवृक्ष कुन्दपालिकात्राक्ष तप्तपुराजनानां मतङ्गहिण्यमाद्यामन्तकृष्णिन्दविश्च शृङ्गाक्षेपञ्च महाकासमधिष्ठिते वलयाकारवर्णैक्षुसुरा सर्वेदते क्षीरशुद्धोदकार्ण परिवृते अङ्गभङ्गकलिङ्गकाश्मीरकां भोजकामरूप पवित्र पवित्रो वा सर्वावस्थां गतो वा पुण्डरीकाक्षं स्वाध्याभ्यन्तरशिखिः पुण्डरीकाक्ष మేము తర్వాత షిఫ్ట్ అవుతాం అయినప్పటికీ కూడా మేము అందజేస్తామని తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కమిటీ పక్షాన. అదేవిధంగా మొల్లాల అమృతారెడ్డి గారు, కరుణ గారు వారు కూడా 5,000 రూపాయలు మనకు కానుకగా అందజేయడం జరిగింది. ఇంకా విగ్రహదాతగా చింతారెడ్డి, శేఖర్ రెడ్డి, రమాదేవి గారు వాళ్ళు విగ్రహాన్ని మనకు బహుకరించారు. పట్టు వస్త్రాల్ని మంచుకొండ శ్రీకాంత్, బిందు దంపతులు మనకు అందజేయడం జరిగింది. అదేవిధంగా కట్టెబేరు లక్ష్మణ్, మాధవి దంపతులు పుస్తెలు, మెట్టెలు మనకు అందజేయడం జరిగింది. తర్వాత వెంపటి కరుణాకర్, జ్యోతి దంపతులు మండపం దాతగా వారు మన మండపానికి అయినటువంటి ఖర్చుని వారు అందజేయడం జరిగింది. అదేవిధంగా చిలకల రవికుమారు, సత్యవతి వారి దంపతులు కూడా నైవేద్యాన్ని మనం అందజేయడం జరిగింది. ఈరోజు నైవేద్యానికి అయినటువంటి ఖర్చు మొత్తం కూడా వారే ఇవ్వడం జరిగింది. ఇంకా గౌరవరావు శ్రీనివాస్ గారు, మరి కవిత గారు వారు ఒక 50 kgs రైస్ ని మనకు అందజేయడం జరిగింది. ఇంకా భూషరాజు నిరంజన్, సైదమ్మ వీళ్ళు పానకానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా దానికి సంబంధించింది కూడా వారు మనకు అందజేసి వారి యొక్క భక్తిని చాటుకోవడం జరిగింది.
మరి ఈ విధంగా జరిగినటువంటి ఈ కొద్ది మందికి మాత్రం మేము మన కమిటీ పక్షాన చిన్న చిరు సన్మానాన్ని చేస్తాం. ఒక 5 minutesలో కంప్లీట్ చేస్తాం. తదుపరి మనకు పులిహోర కార్యక్రమం, పలహారాలు పంపిణీ జరుగుతాయి. దయచేసి ఒక 5 minutes మీరు కొంచెం సహకరించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడికి విష్ణువర్ధన్ రెడ్డి గారు కమిటీ మెంబర్స్ వేదిక దగ్గరికి రావాలి. కట్టెపోయిన శ్రీనివాస్ గారు, ఇంకా మిగతా యాదగిరి రెడ్డి గారు, తర్వాత శేఖర్ రెడ్డి గారు, మీరందరూ కూడా కొంచెం కమిటీ మెంబర్స్ ఎవరైనా ముందున్న కొంచెం వేదిక దగ్గర రండి. ఇప్పుడు ఒక సాయి కుమార్ సార్ శ్యామ్ సుందర్ రెడ్డి గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. తుమ్మలపల్లి హనుమంతరెడ్డి గారు, తుమ్మలపల్లి హనుమంతరెడ్డి గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. ఇరువురిని వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ గోవర్ధన్ చదువు. చాలా గొప్పగా ఉన్నాయండి మనకు. సో వారికి చిరు సన్మాన కార్యక్రమం తర్వాత మన విగ్రహదాత అయిన శేఖర్ రెడ్డి సార్ గారు, విగ్రహదాత చింతారెడ్డి శేఖర్ రెడ్డి గారు, వారికి సన్మాన కార్యక్రమం. మా కమిటీ యూత్ బిఆర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, తర్వాత పట్టు వస్త్రాల దాత మంచుకొండ శ్రీకాంత్ గారు, బిందు గారు, తర్వాత పుస్తలు పెట్టాను స్వామివారికి కట్టపైన లక్ష్మణ్ మాధవి గారు, మండపం దాత వెంపటి కరుణాకర్ గారు, జ్యోతి గారు, నెక్స్ట్ నైవేద్యం దాత చిలకల రవికుమార్ గారు, ఇక మనకు ప్రతిసారి ఎప్పుడు కాగడకుండా బియ్యాన్ని 50 kg బియ్యాన్ని 50 kg బియ్యాన్ని మనకు దాతకి ఇస్తున్న గౌరవరపు శ్రీనివాస్ గారు, కవిత గారు, డాక్టర్ గౌరవరపు శ్రీనివాస్ గారు మనకి ఎప్పుడు వినాయక చవితి అయినా సరే, శ్రీరామనవమి, ఇంకా ఏ ఇతర పండుగ అయినా తర్వాత ఇందులో చిన్న పెద్ద ఏం లేదండి. కష్టపడ్డ ప్రతి వారికి కూడా ఇక్కడ మనం సమానంగా చూస్తున్నాము. సో ఇందులో ఎవరిని తక్కువ అంచనేసి లేదు, ఎవరిని చిన్న చూపుడు చూడట్లేదు. నిరంజన్ అసలు ఎంత గొప్పగా పనిచేస్తాడు. ఇంతవరకు నేను చూడలేదు నిరంజన్ చేసే పని. అసలు పని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పని ఉంది సార్, ఆ పని ఉంది సార్ అని అసలు ఎంత జాగ్రత్తగా చేసిండంటే అది చెప్పడానికి వీలు లేనంత గొప్పగా చేసింది. అందుకే వారికి పానకం కాదు, పానకం ఇవ్వకపోయినా కానీ సన్మానం చేయాలనుకున్నాం. అందరూ ఒకసారి తప్పని కొట్టండి. థ్యాంక్ యూ నిరంజన్. భగవంతుడు మనకు జీవిస్తూ మనందరికీ
మరి అందరికీ శ్రీరామచంద్రుని పక్షాన కమిటీ పక్షాన అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు పలహారాలు తీసుకోండి, పలహారాలు పులిహారాన్ని తీసుకొని ఆరగించవలసిందిగా కోరుతాం. కట్టిరుగా ఇక్కడ ఎక్కువ బ్యాలెన్స్ ఇక్కడ సెట్ లేదు దీంట్లో అది ఎంత గట్టి కట్టినా జాగ్రత్తగా విగ్రహాలు ఇక్కడ ఏది पुष्पवान् प्रजावान् पशुवान् भवते चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुवान् भवते य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवते अग्निर्वा अपामायतनो आयतनवान् भवते यो अग्ने वायोरायतनं वेद आयतनवान् भवते आगो वै अग्नेरायतनो आयतनवान् भवते य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवते संवत्सरो वा अपामायतनो आयतनवान् भवते यत्संवत्सरस्यायतनं वेद आयतनवान् भवते आपो वै संवत्सरस्यायतनो आयतनवान् भवते य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवते नक्षत्राणि वा अपामायतनो आयतनवान् भवते यो नक्षत्राणि वा अपामायतनो आयतनवान् भवते आपो वै नक्षत्राणि वा अपामायतनो आयतनवान् भवते य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवते यो ओप्सुनाभं वेद प्रत्येव तिष्ठते किं तद्विष्णोर्बलबाहुः कादेस्ति किं परायणं एको यद्धारयद्देवः काण्डात् काण्डात् प्ररोहन्ते परुषः परे एवानो दूर्वे प्रतनु सहस्रेण शतेन च